రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. కాశ్మీర్‌లో కాశ్మీర్ ప్రజల్ని రెచ్చగొట్టటానికి ఓ పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. దాదాపుగా ఆర్టికల్ 370 రద్దు చేసి 3 సంవత్సరాలయింది. ఈ 3 సంవత్సరాల్లో కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి అదవరకటి కన్నా మెరుగైంది. ఏదో స్పొరాడిక్ ఇన్సిడెంట్స్, మైగ్రెంట్స్‌ని చంపటం అది పక్కన పెట్టండి. కాకపోతే ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఇది ఆర్టికల్ 370 రద్దు చేసిన దానికన్నా కూడా ఆ తర్వాతనే శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. ఇది ఇది వాస్తవం. మరి ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఏదో విధంగా అల్లర్లు రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎక్కడా ఒక్క అవకాశం దొరకలేదు. ఇప్పుడు వాళ్ళు లేని దాన్ని ఉన్నట్లుగా గగ్గోలు పెట్టి కొత్త కుట్రకి తెరదీయాలని చెప్పి చూస్తున్నారు. ఏంటి అది? ఏంటి అంటే ఒక 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక ప్రకటన చేశారు. ఓటర్ లిస్టు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. తప్పలేదు, సెప్టెంబర్ 15 దాకా దానికి టైం ఇచ్చాడు. అయితే ఇస్తూ ఆయన అంచనాలు ఇచ్చాడు. ఎందుకంటే 3 సంవత్సరాలైంది ఓటర్ లిస్టు కొత్త వాళ్ళని నమోదు చేసుకోకుండా. ఈ మధ్యలో 3 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తాం. దానితో పాటు భారత పిఆర్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు కల్పిస్తాం, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పింది. 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్. విలేకరులు అడిగితే ఎంతమంది ఉంటారు అదనపు ఓటర్లు అంటే సుమారు ఒక 25 లక్షలు వచ్చే 3 సంవత్సరాల్లో ఉండొచ్చు అని చెప్పాడు ఆయన అంచనా అది. సో ఇది ఆయన చెప్పింది స్థూలంగా ఇది. ఇంకేముంది, మొదలు పెట్టేశారు. నంబర్ 1 ఏంటంటే 1987 తర్వాత మరలా ఇంకొకసారి రిగ్గింగ్‌కి బీజేపీ తెరదీసింది. అప్పుడు బీజేపీ కాదు, అప్పుడు కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా కలిపి రిగ్ చేశారు ఎలక్షన్స్. ఆ తర్వాతనే ఈ ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం ఉధృతమైంది, తీవ్రవాదం ఉధృతమైంది అప్పుడు తర్వాత. సో కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో అటువంటి రిగ్గింగ్‌కి తెరదీశారట. ఏంటి దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఏంటి వాళ్ళు చెప్పింది? అదివరకు మేము పర్మనెంట్ రెసిడెంట్స్, శాశ్వత నివాస పత్రాలు ఉన్నటువంటి వాళ్ళే ఓటు వేయటానికి అర్హులు అదివరకు. అందుకనే జమ్మూ కాశ్మీర్లో 2 ఓటర్ల లిస్టులు ఉంటాయి. పార్లమెంటుకు ఒక రకమైన ఓటర్ లిస్టు, అసెంబ్లీకి ఇంకో రకమైనటువంటి ఓటర్ లిస్టు. దాన్ని ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం అమలైన తర్వాత, వర్తించిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో లాగానే ఇక్కడ కూడా ఎవరక్కడ నివాసం ఉన్నా వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించబడింది. దీంట్లో ఏముందండి? దీంట్లో దేవుని కొత్తగా మనం కొత్త థియరీ ఏదైనా జమ్మూ కాశ్మీర్లో ప్రవేశపెడతాం అనుకోవాలి. భారత్లో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటిదే ఇక్కడ కూడా అమలు చేశారు. దాని ప్రకారమే గుర్తుపెట్టుకోండి. ఇవాళ గొప్పగా విపరీతంగా విమర్శిస్తున్నటువంటి మెహబూబా ముఫ్తీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్, ఆయన ముజఫరాబాద్ నుంచి ఎన్నికయ్యాడు పార్లమెంట్ సభ్యుడిగా. మరి ఉత్తరప్రదేశ్కి ఎట్లా వెళ్ళాడు? ముజఫర్ నగర్ అనుకుంటా, అది పేరు
మొత్తం మీద ఉత్తరప్రదేశ్ నుంచి. మరి అక్కడ ఎన్నికైనటువంటి వ్యక్తి తర్వాత హోం మంత్రి కూడా అయ్యాడు. అంటే ఒక కాశ్మీరీకి ఇతర రాష్ట్రాల్లో వచ్చి ఎన్నికయ్యే హక్కు ఉంది. కానీ అక్కడ నివాసం ఉంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో నివాసం ఉంటున్నటువంటి ఇతర భారతీయులకి హక్కు లేదా? అది ఆవిడ మాట్లాడటం. దాని లబ్ధి పొందినటువంటి వాళ్ళ నాన్న హోంమంత్రిగా లబ్ధి పొందినటువంటి ఆవిడ ఇవాళ దాని గురించి అసలు పెద్దగా ఏదో జరిగిపోతుంది, కుట్ర జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. దానికి వంతబాడుతుంది ఫరూక్ అబ్దుల్లా, రిగ్గింగ్ చేసిన వ్యక్తి 1987లో. వంతబాడుతున్న వాళ్ళల్లో ఇంకొకరు ముఖ్యమైన వ్యక్తి సిపిఎం నాయకుడు యూసఫ్ తరిగాన్. మరి ఇదేం జాతీయ పార్టీ, ఇదేమి కమ్యూనిజమో నాకైతే అర్థం కాదు. ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టేటువంటి కమ్యూనిస్టు పార్టీల ఏంటి అసలు? కొత్తగా వీళ్ళు ఏమైనా చట్టం చేశారా? భారత చట్టాన్ని ఇక్కడ అమలు చేశారు అంతవరకే. ఇది ఎట్లా దానికి ఏంటి డెమోగ్రఫిక్ మారిపోతుందట. ఎలా మారిపోతుందని చెప్తారండి? ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు, ఇది రెసిడెంట్ పర్మనెంట్ రెసిడెంట్స్ అదివరకు ఉండే 2 ఓటర్ లిస్టులో ఇప్పుడు ఇంకా ఉండవు. పార్లమెంట్కైనా అసెంబ్లీకైనా ఒకే ఓటర్ల లిస్ట్ ఉంటుంది. రెండోది అదనంగా ఓటర్లు, అది ఆయన అంచనా, ఒక 25 లక్షల దాకా వచ్చే 3 సంవత్సరాల్లో పెరగవచ్చు అనేది. అంటే 25 లక్షలు బయట నుంచి హిందువులందరినీ తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో దించుతారా? అసలు అది సాధ్యమేనా? భారత్లో అది సాధ్యమేనా? మ్యాక్సిమం ఎవరు వస్తారు? అక్కడ ఇప్పటి వరకు ఓటు హక్కు కల్పించినటువంటి పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు ఓటు హక్కు వచ్చింది. వాల్మీకులకి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చేత సేవ చేయించుకొని మాన్యువల్ స్కావెంజర్స్గా వాళ్ళకి మొట్టమొదటిసారి ఓటు హక్కు వచ్చింది. ఎవరికి? వాళ్ళు చెప్పేది మ్యాక్సిమం వస్తే కొన్ని వేల మంది, నా దృష్టిలో కొన్ని వేల మంది మైగ్రెంట్స్, అంటే ఇప్పుడు పని చేసుకోవటానికి వస్తారు. జమ్మూ కాశ్మీర్లో లేబర్గా పనిచేసుకోవటానికి వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తుంది. ఎక్కడికైనా జరుగుతుంది, ఏ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అది ఇక్కడ పనిచేసుకునే వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఇస్తాం. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఓటు హక్కు వాళ్ళకి బీహార్లో ఇచ్చి ఇక్కడ ఇవ్వరు, ఏదో ఒక చోటే ఉండాలి. కాబట్టి వాళ్ళు అక్కడ రద్దు చేసుకొని ఇక్కడ తీసుకోవాలి ఓటు అనేది. సో కాబట్టి ఇందులో ఏదో డెమోగ్రఫిక్ చేంజ్, మొత్తం ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో మొత్తాన్ని తీసుకొచ్చి హిందువుల్ని డంప్ చేస్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి ఈ పార్టీలు, ఫరూక్ అబ్దుల్లా పార్టీ, మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, సజ్జద్ లోనే వీళ్ళు చేశారంటే ఆశ్చర్యం లేదు నాకు. సిపిఎం నాయకులు చేయటం ఏంటండి? ఏం మొహం పెట్టుకొని ఇక్కడ మిగతా మెయిన్ ల్యాండ్లో వాళ్ళు మాట్లాడతారు? ఏ విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ చేస్తున్నారో చెప్పాలి వాళ్ళు నిర్దిష్టంగా. దేశ రక్షణ, దేశానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఒక సరిహద్దు రాష్ట్రంలో, అతి సున్నితమైనటువంటి రాష్ట్రంలో ఇటువంటి భావోద్రేకాలను రెచ్చగొట్టడంలో ఒక జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి సిపిఎం నాయకులు చేయటం అనేది ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? అసలు కారణం అది కాదు. వీళ్ళకేంటంటే భయం పట్టుకుంది. మొన్న ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత డిడిసి ఎలక్షన్స్ జరిగినాయి. డిడిసి ఎలక్షన్స్లో వీళ్ళు ఊహించని దానికి భిన్నంగా జరిగింది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది, కూటమిగా వాళ్ళ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్తార్ డిక్లరేషన్ వచ్చింది. నేను కాదంట్లా, 110 వస్తే వీళ్ళకి 75 వచ్చినాయి. విశేషం ఏంటంటే 50 మంది ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. ఇది టాలీ 75, 110, 50. ఇది ఈ 50 మంది ఇండిపెండెంట్లు ఎన్నిక అవ్వటం అంటే వాళ్ళు ఎక్కువ మంది ముస్లిం ప్రాంతాల్లో, వ్యాలీలోనే. అంటే అర్థం ఏంటి?
ఇప్పుడున్నటువంటి పిఏజిడి పేరుతోటి నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, సిపిఎం వీళ్ళందరూ కలిసి పోటీ చేసినా కూడా వాళ్ళకి 110 వస్తే ఇన్ని పార్టీలు కలిస్తే ఏ పార్టీ లేకుండా స్వతంత్రంగా 50 మంది గెలిచారంటేనే అక్కడ వీళ్ళ నాయకత్వానికి దెబ్బ తగులుతుందనేటువంటి భయం పట్టుకుంది వీళ్ళకి. అది అసలు కాదు. రెండోది, అదవరికి లేనిది ఈసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 9 సీట్లు ఇచ్చారు 90లో. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అంటే గుజ్జన్, బక్కార్వాలాస్ వాళ్ళందరూ ముస్లిమ్సే, అది మర్చిపోవద్దు. ఆదివాసీలే, కాకపోతే మతపరంగా చూసుకుంటే వీళ్ళందరూ ముస్లిమ్స్. ఇంతకాలం వాళ్ళ ఆదివాసీలైనా వాళ్ళకి గుర్తింపు ఇవ్వలేదు. మొట్టమొదటిసారి వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తింపు ఇచ్చి రిజర్వ్ చేసి 9 స్థానాలు పోటీ జరుగుతుంది. సో ఇటువంటి ఏదైతే ఉన్నాయో గెలవం అనేటువంటి భయం ఏర్పడింది. రెండోది, ఏ ఇష్యూ లేదు కాబట్టి ఏదొక ఇష్యూని రెచ్చగొట్టేసేసి కాశ్మీర్ ప్రజల్ని తిరిగి మళ్ళా తమ వైపు తిప్పుకోవటానికి, ఎన్నికల్లో గెలవటానికి అంతవరకైతే పర్వాలేదు, దేశ వ్యతిరేక భావనలు రెచ్చగొట్టడానికి ఇది దోహదం చేస్తుందా లేదో వాళ్ళని వదిలిపెట్టు, ప్రాంతీయ పార్టీల్ని. మరి కాంగ్రెస్ స్టాండ్ ఏంటో నాకు ఇంకా తెలియదు. కాంగ్రెస్ అయినా సిపిఎం అయినా స్పష్టమైన విధానం తీసుకొని మిగతా రాష్ట్రాల్లోకి రావాలి. అది గనక భారత ప్రజాప్రాతినిధ్య చట్టం తప్పు అయ్యేటట్టయితే, అదే గనక నేరం అయితే జమ్మూ కాశ్మీర్లో అమలు చేయటం, అసలు మీరు ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతారని నేను అడుగుతాను. అసలు ఇది సేతుబద్ధంగా ఉందా మీ ఆలోచనలు? ఎవరున్నారండి లక్షల మందిని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి? అసలు ఇటువంటి ఊహాగానాలు, డెమోగ్రఫిక్ చేంజ్ ఏదో జరుగుతుందని చెప్పటం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇంతకు ముందే జమ్మూ ప్రాంతానికి జరిగిన అన్యాయం అప్పుడు నోరు తెరవల వీళ్ళెవరో. 2011 జనాభా లెక్కలే శుద్ధ తప్పు, అందరూ చెప్తున్నారు. దాని మీద ఇన్ఫ్లేట్ చేశారు. నేను ఎందుకంటే దాన్ని చేయాలంటే ఒక సపరేట్ వీడియో అవుతుంది. ఏ విధంగా ఇన్ఫ్లేట్ చేసి ఫిగర్స్, వ్యాలీ ఫిగర్స్ని పెంచారనేది ఆధారాలతో సహా ఇవాళ ఉన్నాయి. అయినా ఇప్పుడు వాటిని గురించి కూడా మాట్లాడట్లా. మొత్తం ఇప్పుడు ఎన్నికల్లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని వర్తింపజేసి ఎన్నికలు పెడతామంటే, ఓటర్ లిస్టు తయారు చేస్తామంటే, ఇందులో కుట్ర ఏంటో ఈ జాతీయ పార్టీలుగా పిలువబడేటువంటి ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా లేనిపోని ప్రాపగాండా ఎంతో చేశారు. జమ్మూలో అదనపు సీట్లు పెంచి మెజారిటీని మార్చాలని, డెమోగ్రాఫిక్ అంటే హిందువులను మెజారిటీ తీసుకొద్దామని ఎట్లా జరుగుతుందండి? జమ్మూలో మీకు అందరూ తెలుసో లేదు, జమ్మూలో ముస్లిమ్స్ కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 35% దాకా ఉన్నారు. మొత్తం జిల్లాలు 10లో 6 జిల్లాల్లో ముస్లిమ్స్ మెజారిటీ, 4 జిల్లాలు హిందూస్ మెజారిటీ. మొత్తం ఇప్పుడు పెరిగిన 6 సీట్లలో 3 హిందూ మెజారిటీ ఉన్నటువంటి జిల్లాల్లో వస్తే 3 అక్కడ ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ ఉన్న జిల్లాల్లో వచ్చింది. ఇవన్నీ ఎవరు చెప్పరు మీకు. సో కాబట్టి ఏంటంటే, కాశ్మీర్లో లేని దాన్ని ఉన్నదన్నట్టుగా సృష్టించి భారత్కు వ్యతిరేకంగా, భారత్ మొత్తం హిందువులను తీసుకొచ్చి డంప్ చేసి డెమోగ్రఫీని మారుస్తుందని చెప్పి ఓట్లు అడగాలని, లేకపోతే తిరిగి మళ్ళీ ప్రజల్లో ఆదరణ పొందాలని చేసే నీచమైనటువంటి ఈ కుట్రని అందరం తిప్పికొడదాం. భారత్కి నిజం చెప్పాలంటే ఇదొక ఈ ఓటర్ లిస్టు ప్రక్రియ భారత్ సమగ్రతకి, కాశ్మీర్ని భారత్లో ఐక్యంగా చేసుకోవటంలో ఇంకో అదనపు చర్య. అంతకు మించి ఇందులో ఏం లేదు. ఇది దయచేసి అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అంతే. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.